సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ చేయటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం గుండంరాజుపల్లి గ్రామంలో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. మిగిలిన హామీలను కూడా త్వరలో నెరవేర్చాలని కోరారు. రుణమాఫీ చేసిన సీఎం రేవంత్ రెడ్డికి అన్నదాతలు ధన్యవాదాలు తెలిపారు. ₹1,00,000 రుణమాఫీ చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి, మన ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి కృతజ్ఞతలు. వెళ్ళవేళలో వాళ్ళు మాకు ₹1,00,000 రుణపడి చేసినందుకు మాకంతా సంతోషంగా ఉంది. రేవంత్ రెడ్డి గారికి కూడా రుణపడి ధన్యవాదంగా ఉంటాము. శ్రీధర్ బాబు మినిస్టర్ గారికి కూడా. సీఎం రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీ చేస్తానని ఎలక్షన్ టైంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా తను నిన్నటి వరకు ₹1,00,000 దాకా మాఫీ చేసిండు. 2 లక్షల వరకు తొందరగా రుణమాఫీ చేస్తే రైతులందరూ చాలా సంతోషంగా ఉంటారు. అదేవిధంగా అన్ని విషయాలుగా బాగుంటుంది. తొందరగా మీరు ₹2,00,000 దాకా తొందరగా రుణమాఫీ చేయాల్సిందిగా కోరుతున్నాం. 2014 నుంచి 2024 వరకు సీఎం రేవంత్ రెడ్డి గారు తప్పకుండా అమలు చేస్తామని మాట ఇచ్చిండు. మాట ప్రకారంగా రేపైనా చేయాలి. చేస్తేనే రైతులు సంబరాలు చేసుకుంటారు. ఇప్పటికి కూడా నిన్నటి వరకు 1,00,000 మాఫీ అన్నారు. సరే, రేపు బ్యాంకర్లు ఏం నోటీసులు ఇస్తే కానీ తెలుస్తుంది ఎక్కడి నుంచి ఎంతవరకు అయింది, ఏం కథ. అది మాత్రం కరెక్ట్ అయినా ఆనందమైన ముచ్చట. నిన్న మాకు చాలా మంచిగా రుణమాఫీ జరిగింది. చాలా మందికి రుణమాఫీ జరిగింది. రేవంత్ రెడ్డి బాగానే చేస్తుండు. పర్వాలేదు, రుణమాఫీ మాత్రం పర్వాలేదు. రైతు భరోసా మాత్రం అది కూడా వస్తట్టుంది, కానీ రాలేదు. నేను 2 ఎకరాలు పత్తి సాగు చేసిన ₹1,00,000 రుణమాఫీ చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి, మన ఐటీ మినిస్టర్ ఏ రుణమాఫీ కానీ ఏది కానీ జరగదు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, అప్పుడు జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చి 7 నెలలు అవుతుంది. 7 నెలలల్లా ఈ 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 వరకు చేస్తారు అని అంటే చాలా సంతోషంగా ఉన్నది. ఇప్పుడు ఏమన్నా పెట్టుబడులకు కానీ దేనికన్నా మళ్ళా పోయి బ్యాంకులకు రిపీట్ తీసుకొచ్చుకోవడానికి కూడా మాకు అవకాశం కల్పించినందుకు ఆయనకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. 10 సంవత్సరాల కాంచెల్లి